మీరు నా స్పీచ్ కూడా చూడండి. బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం. మీరు చూస్తే ఇప్పటికీ 6 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి. తద్వారా 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాము. అది స్పీచ్లో ఉంది. మొన్న కూడా కౌన్సిల్లో నేను చూపించానండి. ఇప్పుడు ఒక సూటిగాని ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పించాడు? ఆయనే సమాధానం చెప్పమనండి. ఎందుకు ఈ గోలంతా? చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన? ఎక్కడ స్వామి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకు ఉంటుంది? ఎక్కడ కల్పించాడు? ఎవరు కల్పించాడు? ఆయన బ్రేక్ డౌన్ ఇమ్మని చెప్పండి. అది చెప్పకుండా గాలికి వచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి? టీసీఎస్ ఎందుకు వచ్చిందండి? ఆర్సిలర్ మెత్తల్ ఎందుకు వచ్చిందండి? ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా? జిందాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన? కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? పోలవరం పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు? దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి. అది చెప్పకుండా ఏదంటే అది వాగితే ఎట్లా ఒప్పుకుంటాం? వాస్తవాలు దగ్గర ఉండాలి కదా ఆయన. ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అది మా పైన ఉన్న బాధ్యత కదా. ఏదండి? ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము? సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నాడు కదా ఆయన. ఇప్పుడు 2-3 సార్లు బయటకు వచ్చారు. ప్రశాంతంగా వెళ్తున్నారు కదా. ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే. ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి. అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేమందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసిరేశాడు. అప్పుడున్న డీజీ ఏమన్నాడండి? ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు తప్పులు గతంలో చేశారు, దానికి వాళ్ళు చిక్కుంటున్నారు. దానికి మేమేం చేయగలుగుతాం? చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు. అందుకే ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. రమ్మని చెప్పండి హౌస్కి. ఎవడు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు? ప్రతిపక్ష నాయకుడిగా చట్టాలని ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి, అది ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, వీఆర్ నాట్ లా బ్రేకర్స్. మన రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకి అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమియే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో. ఆ సిస్టమ్ మనం అందరం